ప్రతిరోజు మీరు డబ్బును కంట్రోల్ చేయకపోతే డబ్బే మిమ్మల్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తుంది. దీన్ని పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. ఎవరు ఒక్క రోజులో పేదవారు కాలేరు, ఒక్క రోజులో అప్పుల పాలు కాలేరు. అది కేవలం ప్రతిరోజు డబ్బు విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఏర్పడే చిన్న చిన్న డబ్బు లీకేజీలు ఏర్పడతాయి. దీనివల్ల ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువ అయి అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. చివరికి ఇదే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ డబ్బు లీకేజ్ కనిపించవు కానీ వాటి ప్రభావం మాత్రం బలంగా ఉంటుంది. దీన్నే సైలెంట్ కంట్రోల్ అంటారు. మనం ప్రతిరోజు చేసే స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు, అవసరం లేని ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐ మీద ఫోన్ అప్గ్రేడ్లు, అలాగే క్రెడిట్ కార్డు మినిమం డ్యూ ట్రాప్లో పడడం, క్యాష్ బ్యాక్ అనే మాయ, ఇవన్నీ చిన్న మొత్తాలే అయినా నెల చివరికి జీతం మొత్తాన్ని తినేస్తాయి. దీనివల్ల సేవింగ్స్ ఉండవు, కానీ ఒత్తిడి, టెన్షన్ మాత్రం ఉంటాయి. ఇక అప్పటి నుండి డబ్బే మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకు వరంగల్కి చెందిన రవి నెలకు 35,000 రూపాయల జీతం తీసుకుంటాడు. ఖర్చుల విషయంలో మాత్రం నెలకు ఒక్కసారి లెక్క చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాడు. కానీ అలా లెక్క చూసుకునేసరికి ఫుడ్ డెలివరీకి 6,000 రూపాయలు, బైక్ ఈఎంఐకి 4,000 రూపాయలు, ఓటీటీకి 1,200, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్కి 1,500 ఖర్చు అవుతాయి. చివరికి చేతిలో డబ్బు ఉండదు. ఇక్కడ రవి డబ్బును కంట్రోల్ చేయలేదు, డబ్బే రవిని కంట్రోల్ చేసింది. అయితే డబ్బును డైలీ కంట్రోల్ చేయడం అంటే పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్లు తయారు చేయడం లేదా కాంప్లికేటెడ్ ఫైనాన్స్ నేర్చుకోవడం కాదు. రోజుకి కేవలం 10 నిమిషాలు 3 సింపుల్ ప్రశ్నలు వేసుకుంటే సరిపోతుంది. అవేమిటంటే, ఇవాళ నేను అవసరం లేని ఖర్చులు ఏమైనా చేశానా, నా డబ్బులో కొంతైనా సేవ్ అయిందా, నా గోల్ వైపు ఒక చిన్న అడుగైనా పడిందా అని. ఇవి 3 ప్రశ్నలు అడిగితే చాలు, అదే డైలీ డబ్బును కంట్రోల్ చేయడం అవుతుంది. రోజు ఇలా కొంతసేపు డబ్బు విషయంలో శ్రద్ధ వహిస్తే ఖర్చులు తగ్గుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి, అప్పులు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల మైండ్కి ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడు డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేయదు, మీరే డబ్బుని కంట్రోల్ చేస్తారు. దీనికి సంబంధించి ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, డబ్బు అంటే ఏనుగు అనుకోండి. చిన్నప్పుడే ఏనుగుకి తాడు కట్టి కంట్రోల్ చేస్తే సులభంగా మన మాట వింటుంది. అలా కాకుండా ఏనుగు పెద్దయ్యేదాకా నిర్లక్ష్యం చేస్తే అదే మనల్ని లాగేస్తుంది.